పొద్దున్నే అలవాటు ప్రకారం ఈనాడు చదువుతున్నాను. 2వ పేజీలోకి రాగానే ఇవాళ శనివారం ఏప్రిల్ 4 మనిషిని నేను అని తంగళ్ళ రాజగోపాల్ అమలాపురం వారు రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది. చదివాను ఒకసారి, ఎందుకో పాడుకోవాలనిపించింది. ఇది ఎవరన్నా వింటారనో కాదు, వినరనో కాదు, నాకు అనిపించింది. నేను చేస్తున్నాను. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, శృతి లేదు, ఏం లేదు. మా కుక్క పిల్లలు కూడా అరవచ్చు మధ్యలో. కాకపోతే మిగతా రోజుల కంటే ఇప్పుడు నయం ఏమిటంటే చుట్టుపక్కల ట్రాఫిక్ శబ్దాలు అవి లేవు. కనీసం నా కోసం నేను పాడుకుంటాను. తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు. పాడాలనిపించింది, పాడుతున్నాను, అంతే. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని, సమస్త జీవరాశులు నా బానిసలని నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను. అవనిని అమ్మంటాను నేను, ఆదిత్యుణ్ణి నాన్నంటాను నేను, నడక వచ్చేదాకే అణిగి మణిగి ఉంటాను నేను. ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను, నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను. అడుగేస్తే అడవి దారి విడాలన్నాను, పడవెక్కితే అలలు తలొంచాలన్నాను. అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను, సాగర గర్భంలో చమురుందని చిలికేశాను. మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను. నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను. నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను. నేనే రాజునన్నాను, తక్కినదంతా నా రాజ్యమన్నాను. నా కొట్లాటలు చరిత్రన్నాను. రుజువు కోసం రాళ్ళు పాతాను. నేను చెప్పినట్టు నడిచే, నేను చెక్కినట్టు కనిపించే, నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను. నన్ను